శుభములు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। అవకాశం ఇచ్చిన అన్నయ్యకు అందరికి కూడా స్పెషల్ గా ప్రైజ్ వందనాలు. अवसर दिए हुए भैया को और आप सभी को प्रेज लॉर्ड। एक बार जोर से हालेलुया बोलेंगे प्रभु के नाम की महिमा के लिए। हालेलुया। 7వ వచనం మనం చదువుతున్నాం. उत्पत्ति इसका 12 अध्याय इसका 7वां वचन हमने पढ़ा था। అక్కడ అబ్రహాము గురించి రాయబడి ఉన్నది. यहाँ पर अब्राहम के विषय में लिखा है। మనందరికీ తెలుసు కదా అబ్రహాము. हम सभी को अब्राहम पता है। విజ్ఞానంలో ఎంతమంది తెలుసు? దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు అబ్రహాము. हम सभी को अब्राहम पता है। అక్కడ అబ్రహాం గారి గురించి రాయబడి ఉంది. यहाँ पर अब्राहम के विषय में लिखा है। ఈ 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ये 12 अध्याय को हम पहले से पढ़ने से దేవుడు మొట్టమొదటిగా దేవుడు అబ్రహామును పిలిచాడు. सबसे पहले परमेश्वर ने अब्राहम को बुलाया। తన ఇంటి వారితో వేరే దేశంలో ఉంటున్న సమయమందు वो अपने घर वालों के साथ जब दूसरे देश में था तब దేవుడు పిలిచాడు. परमेश्वर ने बुलाया। అబ్రహామా, अब्राहम నీవు నీ కుటుంబాన్ని సమస్తమును విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. तू अपने परिवार को और सब कुछ छोड़कर निकल के जा करके बताया। దేవుని మాటలకు ఎంతనే విధేయత చూపించి वो परमेश्वर की बात को तुरंत ही अधीनता दिखाकर ఈ విషయము తన భార్యతో కూడా పంచుకున్నాడు. ये बात को वो अपनी पत्नी के साथ भी बताता है। తన భార్య కూడా उसकी पत्नी भी ఆమె సారా వెంటనే భర్త మాటకు లోబడే స్త్రీగా ఆమె ఉన్నది కనుక वो सारा वो भी तुरंत ही पति की बातों पर अधीनता दिखाने वाली थी। इसीलिए ही ఆమె కలిగిన తలంపులు, ఉదాహరణకి సొంత గ్రామమును విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలుగా బతికి ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి వెంటనే విడిచిపెట్టడం అంటే కష్టం స్త్రీలకు. एक स्त्री को बहुत ही कठिन रहता है कि जो वो स्थान पर रहती है अपना सब कुछ छोड़ना, अपना परिवार को छोड़ के जाना उसके लिए बहुत ही कठिन रहता है। కానీ భర్త మాటకు వెంటనే విధేయత చూపించి అతని వెనుక వెళ్ళినట్టుగా మనం చూడగలం. लेकिन पति की बातों पर अधीनता दिखाकर उसके साथ तुरंत ही चली गई करके हम देख सकते हैं। కారణం ఏంటంటే దేవుడు విడిచిండు. कारण क्या है? परमेश्वर ने बुलाया। దేవుడు విడిచిపెట్టమన్నాడు. परमेश्वर ने छोड़ने के लिए कहा దేవుడు పొమ్మన్నాడు. और परमेश्वर ने जाने के लिए कहा। మీరు మంచిగా ఆలోచన చేయాలి. आप बहुत ही अच्छे से विचार कीजिए। దేవుడు పిలిచిండు, परमेश्वर ने बुलाया, దేవుడు విడిచిపెట్టమన్నాడు, परमेश्वर ने छोड़ने के लिए कहा దేవుడు పొమ్మన్నాడు. और परमेश्वर ने जाने के लिए कहा। దేవుడు తన వెంటనే విధేయత చూపించినట్టుగా అబ్రహాము అతని భార్య కూడా మనకు కనబడుతున్నది. वे परमेश्वर की संतान तुरंत ही अधीनता दिखाने वाले अब्राहम और उसकी पत्नी सारा दिखाई देती है। సంఘములో భార్య భర్తలు వారిద్దరు కూడా ఒకరి ఉద్దేశములు ఒకరు దేవుడిచ్చిన అనుభవాలను పంచుకోవాలి. कलीसिया में एक पति पत्नी परमेश्वर ने दिए हुए उद्देश्य को एक दूसरे के साथ बांटना चाहिए। ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు లోబడి కూడా ఉండాలి. एक दूसरे का आदर करना है और एक दूसरे के अधीन में रहना है ఒకరినొకరు ప్రేమ కలిగి కూడా ఉండాలి. और एक दूसरे के प्रति प्रेम के साथ भी रहना है। ఇక్కడ దేవుడు పిలిచిన వెంటనే ये परमेश्वर की संतान यहाँ पर परमेश्वर बुलाने के बाद విడిచిపెట్టుమన్నది విడిచిపెట్టాడు. छोड़ने के लिए कहा तो छोड़ दिया। ఎక్కడికైతే దేవుడు వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్తున్నారు. जहाँ पर परमेश्वर ने जाने के लिए कहा था वहाँ पर जा रहे हैं। అబ్రహాము తన కుటుంబాన్ని తీసుకొని అనగా తన భార్యను తీసుకొని ఆ దేశమును విడిచి వేరే ప్రాంతానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. अब्राहम अपना सब कुछ छोड़कर अपनी पत्नी के साथ उस देश को छोड़कर दूसरे देश में आया करके हम देख सकते हैं। మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. आप बहुत ही सावधान के साथ विचार कीजिए। దేవుడు ప్రజలతో మాట్లాడాలన్నా లేకుంటే సహవాసం చేయాలన్నా ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ కావాలి. परमेश्वर को लोगों के साथ बातचीत करने के लिए या उनके साथ रहने के लिए एक अलग स्थान चाहिए। దేవుడు ఆదాము అవ్వలతో ప్రతి రోజు మాట్లాడడానికి ఏదెను తోటలోకి వచ్చేవాడు అని రాయబడింది. परमेश्वर आदम और हवा के साथ बात करने के लिए हर दिन एदेन के वाटिका में आते थे करके लिखा है। అదేవిధంగా మోషే సమయంలో ప్రత్యక్ష గుడారం ద్వారా ప్రజలతో మాట్లాడాడు. उसी प्रकार से मूसा के समय में मिलाप वाले तंबू के द्वारा ही लोगों से उसने बातचीत किया। అదేవిధంగా దావీదు, సొలొమోను ఆ తర్వాత కాలంలో మందిరాల నుండి తన దాసుల ద్వారా మాట్లాడినట్టుగా మనం చూడగలం. उसी प्रकार से दाऊद और सुलेमान के समय में मंदिर में से होकर वो अपने दासों के साथ बात करता था करके हम देख सकते हैं। ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని విషయాలు దేవుడు మనం జ్ఞాపకం చేయబోతున్నాడు. अभी पवित्र आत्मा के द्वारा परमेश्वर कुछ बातें हमें स्मरण दिलाना चाहते हैं। మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ సమయంలో దేవుడు ఏ విధంగా మాట్లాడినాడు కావచ్చు. तो अब्राहम, याकूब, इसहाक इनके समय में परमेश्वर किसके द्वारा
बात किया होगा। ఈ బలిపీఠము ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. वेदी के द्वारा ही परमेश्वर उनसे बात करते हुए आया। వీరు బలిపీఠాలను కడుతూ వచ్చారు. ये वेदी को बांधते हुए आए। బలిపీఠం అంటే ఇది. वेदी मतलब ये है। ఈ బలిపీఠమును కట్టి బలి అర్పించి దాని మీద వేసినప్పుడు ఆ పశువులు ये वेदी को बांधकर उसके ऊपर उस बलि को चढ़ाने के बाद దేవుని అగ్ని పరలోకం నుండి దిగి వచ్చేది. परमेश्वर का आग स्वर्ग में से उतर के आता था। దిగి వచ్చి ఆ పశువును మొత్తం బూడిదీయాలి. वो उतर के आकर उस पशु को पूरा राख बना देता था। పూర్తిగా బూడిదీయాలి. पूरा राख बनाना चाहिए था। దాని అర్థము దేవుడు మన ప్రార్థనను, మన సేవను, మన భక్తిని అంగీకరించున్నాడు అనేది ఆయనకి నిశ్చయతకు సాదృశ్యం అండి. उसका अर्थ है परमेश्वर ने हमारी प्रार्थना को सुना, परमेश्वर ने हमारी सारी बातों को सुना करके एक निश्चय है। దేవుడు వీళ్ళ సమయంలో నోవాకే కావచ్చు, ఆనోకే కావచ్చు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళ సమయంలో వీళ్ళు బలిపీఠాలు కట్టి దేవుని స్వరాన్ని వినేవారు. हानोक, अब्राहम, इसहाक, याकूब ये सभी लोग परमेश्वर के लिए वेदी बनाकर परमेश्वर की वाणी सुनते थे। అబ్రహాంకి ఎక్కడికి పోవాలో తెలియదు, अब्राहम को कहाँ जाना है नहीं पता, ఏం చేయాలో తెలియదు, क्या करना है नहीं पता, ఏడ ఉండాలో తెలియదు, कहाँ पर रहना है ये भी नहीं पता, ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం చేయాలి అసలు ఏం తెలియదు. क्या बांधना है, क्या खाना है, क्या पीना है, कुछ भी नहीं पता था। దేవుడు చెప్పిండు పొమ్మన్నాడు, నేను పోతున్నా. परमेश्वर ने बताया जाने के लिए मैं जा रहा हूँ। హల్లెలూయా. हालेलुया। ఇదేదా अधीनता, ఇదేదా अधीनता దేవుడు చెప్పిండు కనుక నేను చేస్తున్నాను. परमेश्वर ने बताया इसलिए मैं कर रहा हूँ। క్రైస్తవ జీవితంలో నిజంగా ఇలాంటి విధేయత దేవుడు కోరుకుంటున్నాడు. एक मसीह जीवन में परमेश्वर ये अधीनता चाहते हैं। దేవుడికి ఇది చాలా ఇష్టమైన స్వభావం. परमेश्वर को ये बहुत ही पसंदीदा स्वभाव है। బైబిల్లో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. बाइबल में अनेक आज्ञाएं हैं। దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే परमेश्वर क्यों आज्ञाएं देता है कहने నా से ప్రజలు నా ఆధీనంలో ఉండాలి. मेरे लोग मेरे अधीनता में रहने चाहिए। సంఘము దేవుని ఆధీనంలో ఉండాలి. कलीसिया परमेश्वर के अधीन में रहना चाहिए। పిల్లలు తల్లిదండ్రుల ఆధీనంలో ఉండాలి. बच्चे अपने माता पिता के अधीन में रहना चाहिए। విశ్వాసులు తమ సేవకుని ఆధీనంలో ఉండాలి. विश्वासी अपने पास्टर लोगों के अधीन में रहना चाहिए। మనందరము జీవం గల దేవుని ఆధీనంలో ఉండాలి. और हम सभी लोग जीवित परमेश्वर के अधीन में रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఆధీనంలో ఉండడం అనేది మనకు ఎంతో ఆశీర్వాదం. अधीनता में रहना हमारे लिए बहुत ही आशीष का कारण है। ఆదాము వారు దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు దేవుడు గొప్పగా వారిని వర్ధన చేశాడు. आदम हवा जब परमेश्वर के अधीनता में थे, परमेश्वर ने उन्हें बहुत ही आशीषित किया। దేవుడు వారికి ఫలం ఇచ్చాడు, परमेश्वर ने उन्हें फल दिए, ఆశీర్వాదం ఇచ్చాడు, आशीष दिया। వరాలు ఉన్నాయి వాళ్ళు. उनके अंदर वरदान भी थे। గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. बहुत ही अद्भुत आशीर्वाद परमेश्वर ने उनको दिया। దేవుని ఆధీనంలో ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదం. परमेश्वर के अधीन में रहना हमारे लिए बहुत ही आशीष का कारण है। ఇది అక్షరాల అబ్రహాములో మనకు కనబడుతుంది. ये सब कुछ अब्राहम के अंदर हमें दिखाई देता है। తన భార్యలో కూడా ఉన్నది ఇదే స్వభావం. उसके पत्नी के अंदर भी यही स्वभाव है। వీరు ప్రయాణంలో ఉన్నారు. ये అभी यात्रा में है। దేవుడారా మనం కూడా విశ్వాస యాత్రలో ఉన్నాం. ये परमेश्वर की संतान हम भी विश्वास की यात्रा में है। మనందరం విశ్వాస యాత్రలో ఉన్నాం. हम सभी लोग विश्वास की यात्रा में है। ఈ లోకం నుంచి इस संसार से పరలోకానికి వెళ్ళడానికి स्वर्ग में जाने के लिए యేసు ప్రభు రెండోసారి మనల్ని తీసుకుపోవడానికి ఈ లోకానికి వస్తున్నాడు. यीशु मसीह में ले जाने के लिए दूसरी बार इस संसार में आने वाले हैं। ఆయనను ఎదుర్కోవడానికి, उससे मिलने के लिए, పరలోకం పోవడానికి स्वर्ग में जाने के लिए విశ్వాస యాత్రలో ఉన్నాం. विश्वास की यात्रा में है हम। అయితే అబ్రహాం కూడా ప్రయాణంలోనే ఉన్నాడు. तो ये अब्राहम की यात्रा में है। అయితే దేవుని స్వరం వినాలనుకుంటున్నాడు. वो परमेश्वर की आवाज को सुनना चाह रहा है। దేవుని యొక్క ప్రత్యక్షత దర్శనం కావాలనుకుంటున్నాడు. परमेश्वर का दर्शन वो चाहता है। అయితే అప్పుడు దాని కొరకు అబ్రహాం చేసినట్టే ఒక బలిపీఠం కట్టినట్టుగా చూస్తున్నాం. तब अब्राहम ने क्या किया? परमेश्वर के लिए एक वेदी बांधा करके हम देख सकते हैं। మొట్టమొదటిగా అబ్రహాం ఇక్కడ బలిపీఠం కట్టాడు. सबसे पहला अब्राहम ने यहाँ पर वेदी बांधा। అబ్రహాములు కట్టిన బలిపీఠములు కట్టినప్పుడు वेदी बांधने के बाद దేవుని యొక్క ప్రత్యక్షత అతని దగ్గరికి వచ్చింది. जब परमेश्वर की संतान परमेश्वर का दर्शन उसके पास आया। దేవుని ప్రత్యక్షత ఆయన దగ్గరికి వచ్చింది. परमेश्वर का दर्शन उसके पास आया। దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. परमेश्वर उसको प्रकट हुआ। దేవుడు అతనితో మాట్లాడాడు. परमेश्वर उससे बातें किया। దేవుడు ద్వారా మన జీవితంలో మనం ఆలోచన చేస్తే ये परमेश्वर की संतान अगर हम अपने जीवन में विचार करने से విశ్వాసే గాని, विश्वास, సేవకులమే గాని, सेवक लोग సంఘము या కలీసియా దేవుని యొక్క దర్శనమును కలిగి ఉండాలి. परमेश्वर के दर्शन को हमें प्राप्त करना चाहिए। దేవుని దర్శనము మనము కలిగి ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదం. परमेश्वर का दर्शन हमारे जीवन में रहना वो हमारे लिए बहुत ही आशीष का कारण है। మనము బైబిల్ ఆలోచన చేస్తే अगर हम बाइबल में विचार करने से సమయల కాలంలో 400 సంవత్సరాల నుంచి ఎవరికి దేవుని దర్శనం లేదు, దేవుని వాక్యం లేదు. शमूएल के समय में 400 साल तक परमेश्वर का दर्शन किसी को नहीं है, परमेश्वर का वचन किसी को भी नहीं ఎందుకంటే है। ప్రజలు పాపం చేసినట్టుగా మనం చూడగలం. क्यों
लोगों ने पाप किया करके हम देख सकते हैं। కానీ మొట్టమొదటిసారి సమూయేలు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. लेकिन सबसे पहली बार शमूएल के पास परमेश्वर का वचन आया। దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి దొరికినట్టుగా మనం చూడగలం. परमेश्वर का दर्शन उसे मिला करके हम देख सकते हैं। ప్రతి ఒక్కరికి దేవుని ప్రత్యక్షత ఎంత అవసరమో అది మనల్నే కాకుండా మన గ్రామాలని మన దేశమును కూడా ఆశీర్వాదకరంగా మారుస్తుంది. हर एक मसीह व्यक्ति के अंदर आशीष रहना वो हमारे लिए नहीं हमारे देश को भी बदल सकता है। ఎందుకంటే ఏలి సమయంలో తన ద్వారా తన కుమారుల ద్వారా పరిచర్య అనేది అప్పుడు కొంత పడిపోయిన స్థితిలో మనం చూడగలం. क्यों कहने से एली के समय में उसके बच्चों के समय में सेवकाई गिर गई थी करके हम देख सकते हैं। దేవుని వాక్యం దూరం అయిపోయింది. परमेश्वर का वचन दूर हो गया था। కానీ ఈ యొక్క సమూయేలు ద్వారా लेकिन शमूएल के द्वारा సమూయేలులో విశ్వాసమును మనం చూడగలం. शमूएल के अंदर हम विश्वास को देख सकते हैं। నమ్మకత్వం చూడగలం. विश्वास योग्यता को देख सकते हैं। కష్టపడి దేవుని పని చేసే గుణం అతనిలో ఉన్నది. बहुत ही कष्ट के साथ बोझ के साथ परमेश्वर का काम करने का स्वभाव उसके చిన్న अंदर है। పిల్లగాడు वो बहुत ही छोटा लड़का है। మందిరంలో అంటే దీపం ఆరిపోకుండా చూసుకుంటాడు. मंदिर में दिया नहीं बुझते हुए वो देख रहा है। చిన్న పిల్లలు వండుకుంటే ఎప్పుడు చేస్తారో ఎవరు తెలియదు. छोटे बच्चे सोने से कब उठते किसी को नहीं पता। కానీ ఈయన నిద్ర కూడా లేకుండా కూడా చూడండి పగలు రాత్రి అనకుండా దీపం ఆరిపోకుండా చూసుకుంటున్నాడు ఆయన మందిరంలో. देखिए ये नहीं सोते हुए दिन रात दिया नहीं बुझते हुए वो दिया को देख रहा है। చూడండి ఎంత మంచి స్వభావం కావచ్చు. देखिए कितना अच्छा स्वभाव है। అంటే దేవుని సేవ పట్ల ఆయన రాజ్యం పట్ల ఎంత భారం ఉన్నది ఆయనకు. कहने से परमेश्वर के सेवकाई के प्रति परमेश्वर के राज्य के प्रति कितना बोझ उसके अंदर है। మనం ఏం చేస్తామంటే సంఘంలో ఎవరైనా బలహీనం ఉంటే బాధ చూసి మనం బలహీనమైపోతాం. हम क्या करते हैं कलिसिया में कोई कमजोर है उन्हें देखकर हम भी कमजोर बनते हैं। మనము పక్కలను చూడకూడదు. हम बाजू वालों को देखना नहीं మనము है। దేవుని మాత్రమే చూడాలి. हमें परमेश्वर को ही देखना है। దానికి సమూయేలే మంచి సాదృశ్యం. उससे शमूएल ही एक अच्छा అరే నా उदाहरण సేవ है। కూడా పట్టించుకుంటే నేనేం చేయాలి अरे हमारे सेवक ही नहीं ये कर रहे तो हम क्या అని करेंगे? అనుకోవచ్చు కదా సమూయేలు. ऐसे कह सकता था ना కానీ शमूएल, అట్లా అనుకోలేదు ఆయన. लेकिन उन्होंने ऐसा नहीं లేదు నా सोचा। దేవుడు नहीं मेरा నా మందిరం परमेश्वर मेरा నా మీద मंदिर భారం ఉన్నది. मेरे ऊपर నేను बोझ పని है। చేయాలి, मैं काम करना ప్రార్థన चाहिए, చేయాలి, प्रार्थना करना నేను चाहिए, ముందుండాలి, मैं आगे रहना నేను चाहिए, 10 మందిని తీసుకొని వస్తా. मैं 10 लोगों को लेके దేవుడు आऊंगा। నన్ను వాడుకుంటాడు. परमेश्वर मुझे इस्तेमाल करेगा। హల్లెలూయా. हालेलुया। దీపము ఆరిపోకుండా చూసుకుంటాడు మందిరం. दिया नहीं बुझते हुए वो मंदिर में देख रहा है। హల్లెలూయా. हालेलुया। దీపము ఆరిపోకుండా చూస్తాడు ఆయన. दिया नहीं बुझते हुए वो देख रहा है। అంత మంచి స్వభావం ఉన్నది కనుకనే इतना अच्छा स्वभाव था దేవుడు అతన్ని इसलिए చూసి परमेश्वर ने उसको देखकर వెంటనే సమూయేలు 4 సార్లు పిలుచుకున్న సమూయేలు దగ్గరికి దేవుని ప్రత్యక్షత వచ్చింది. तुरंत ही शमूएल करके 4 बार परमेश्वर की बुलाहट उसके पास आई। మొదటి సమూయేలు 3 అధ్యాయం రాయబడుతుంది. पहला शमूएल इसके 3 अध्याय में लिखा है। దేవుని ప్రత్యక్షత సమూయేలు దగ్గరికి వచ్చింది. परमेश्वर का दर्शन शमूएल के पास आया। ఎందుకంటే దేవుని రాజ్యం మీద అతనికి అంత భారం ఉన్నది. क्यों कहने से परमेश्वर के राज्य के प्रति उसके अंदर उतना बोझ है। దేవుని ప్రత్యక్షత అబ్రహాము దగ్గరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. परमेश्वर का दर्शन अब्राहम के पास भी आया करके हम देख रहे हैं। ఆయన దేవునికి సంపూర్తిగా లోబడేవాడు కనుక क्योंकि वो पूरी रीति से परमेश्वर के अधीन में रहता था। ఎవరైతే దేవుని రాజ్య పనిలో భారం కలిగి ఉంటారో, जो परमेश्वर के राज्य के काम के प्रति बोझ के साथ रहता है, ఎవరైతే దేవుడు చెప్పినట్టు తప్పకుండా చేస్తారో, जो कोई परमेश्वर जैसे बताता वैसे चलता है, దేవునికి సంపూర్ణ విధేయత ఎవరైతే కలిగి ఉంటారో, जो परमेश्वर के ऊपर पूरी रीति से अधीनता दिखाता है, దేవుని యొక్క ప్రత్యక్షత వారి యొద్దకు దిగి వస్తుంది. परमेश्वर का दर्शन उनके पास आएगा। దేవుడు వస్తాడు, మిమ్మల్ని పిలుచుకుంటాడు. परमेश्वर आएगा आपको बुलाते हुए। తప్పకుండా మిమ్మల్ని పిలుచుకుంటూ వస్తాడు. आपको बुलाने के लिए परमेश्वर आएगा। సమయాలను పిలుచుకుంటూ వచ్చిన ఆ దేవుడు, शमूएल करके बुलाते आया हुआ वो परमेश्वर, అబ్రాహాము అని పిలుచుకుంటూ వచ్చిన ఆ దేవుడు, अब्राहम करके बुलाते हुए आया वो ఈ परमेश्वर పేరు పెట్టి పిలుచుకుంటూ మీ దగ్గరకు आपका వస్తాడు. नाम भी लेकर आपके पास बुलाते हुए आएगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుడి ప్రత్యక్షత మన దగ్గరికి వస్తుంది. परमेश्वर का दर्शन हमारे पास आएगा। దేవుడి ప్రత్యక్షత సమయం దగ్గరికి వచ్చినప్పుడు परमेश्वर का दर्शन जब शमूएल के पास आया था, ఆయన దేశానికి ఆశీర్వాదంగా మారిండు. वो देश के लिए आशीष का कारण बना। అబ్రాహాము దగ్గరికి దేవుడి ప్రత్యక్షత వస్తే अब्राहम के पास परमेश्वर का दर्शन आने के बाद టోటల్ ప్రపంచానికి ఆయన ఆశీర్వాదంగా सारे మారిండు. संसार के लिए वो आशीष का कारण बना। హల్లెలూయా. हालेलुया। దేవుని ప్రత్యక్షత మన దగ్గరికి వస్తే परमेश्वर का दर्शन हमारे पास आने మనము से దీవించబడతాం. हम आशीषित మన होंगे, కుటుంబాలు हमारा దీవించబడతాయి. परिवार आशीषित మన होगा, గ్రామాలు దీవించబడతాయి. हमारे गांव आशीषित మన होंगे, దేశం हमारा దీవించబడుతుంది. देश आशीषित होगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఏం ద్వారా ఇది సత్యం. फिर परमेश्वर की संतान ये सच्चाई है। మనం దేవుడి దర్శనం కావాలి. हमें परमेश्वर का दर्शन चाहिए। ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము
చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించునా దైవమా సమీపించని తేజస్సులో నివసించునా దైవమా దర్శనము చాలయ్యా నాకు నీ దర్శనము చాలయ్యా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 హల్లెలూయా हालेलुया। మనము దేవుని దర్శనం కలిగి ఉండాలి हमें परमेश्वर का दर्शन के साथ रहना ఆయన चाहिए, ప్రత్యక్షత మనకు ఉండాలి उसका दर्शन हमें रहना चाहिए। మనకు ఎంతో वो ఆశీర్వాదం हमारे लिए बहुत ही आशीष का कारण है। ఈ మొదటి బలిపీఠము ఇది మనకు నేర్పిస్తుంది ये पहली वेदी हमें सिखाती है। దేవుడ అక్కడి నుంచి దేవుని దర్శనము పొందుకున్నాడు प्रिय परमेश्वर की संतान, वहां से वो परमेश्वर का दर्शन प्राप्त किया। ప్రభు చెప్పాడు प्रभु ने कहा ఇంకా ముందుకు ప్రయాణం చేయి और आगे यात्रा कर, చేయి ప్రయాణం చేయి यात्रा कर, यात्रा कर। అక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్ళాడు वहां से वो आगे गया మళ్ళీ ఒక ప్రాంతానికి వచ్చాడు ఆయన. और एक नगर में वो आया। ఆయన వచ్చినప్పుడు మళ్ళీ దేవుని యొక్క కృప కొరకు वो आने के बाद फिर से परमेश्वर के अनुग्रह के लिए రెండో బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తున్నాం दूसरी वेदी को बांधा करके हम देख सकते हैं। ఆది కాండము 12:8 देखिए उत्पत्ति इसका 12 अध्याय 8वां वचन। 12:8 12:8 फिर वहाँ से आगे बढ़कर हाँ वह उस पहाड़ पर आया जो बेतेल के पूर्व की ओर है और अपना तंबू उस स्थान में खड़ा किया हाँ। जिसके पश्चिम की ओर तो बेतेल और पूर्व की ओर ये है। हाँ वहाँ भी उसने यहोवा के लिए एक वेदी बनाई हाँ। और यहोवा से प्रार्थना की। ఆమేన్ హల్లెలూయా हालेलुया। ఇక్కడ అబ్రహాము రెండో బలిపీఠాన్ని కట్టాడు यहाँ पर अब्राहम दूसरी वेदी को बांधते हैं। రెండో బలిపీఠమును కట్టి दूसरे वेदी को बांधकर ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం उन्होंने प्रार्थना की करके हम देख सकते हैं। మీరు చాలా దృష్టి ఉంచాలి ఈ వాక్యం మీద आप इस वचन के ऊपर बहुत ही दृष्टि लगा के रखिए। ఎక్కడ కట్టిండు అబ్రహాం బలిపీఠాన్ని రెండో బలిపీఠాన్ని दूसरे वेदी को अब्राहम ने कहाँ पर बांधा? ఎక్కడ కట్టాడు జోసే బోలా గట్టిగా చెప్పాలి కరెక్ట్ మీరు చెప్పింది बेतेल के पूर्व की ओर। राइट और जोर से कहां पर बनाया और जोर से ఓకే బేతేలులో ఆయన రెండో బలిపీఠాన్ని కట్టాడు बेतेल में उन्होंने दूसरी वेदी को बांधा। బేతేలు అనే మాటకు అర్థము మందిరము बेतेल नाम का अर्थ मंदिर। దేవుని యొక్క వాక్యము ప్రకటించబోయే ప్రత్యక్షం ఒక స్థలం అది परमेश्वर का वचन प्रकट होने का स्थान है वो। అంతేకాకుండా उतना ही नहीं, మందిరం గురించి ప్రభు ఏమన్నాడు मंदिर के विषय में प्रभु ने क्या कहा? ఇది అన్య జనులకు అందరికి కూడా ఇది ప్రార్థనా స్థలం అనబడును అని ये చెప్పాడు अन्य जाति लोगों के लिए, सभी के लिए प्रार्थना का स्थान कहलाएगा करके बताया। హల్లెలూయా హల్లెలూయా। మందిరానికి ఉన్న ఒక ప్రత్యేకమైన పేరు मंदिर को एक अच्छा नाम है। ఇది ప్రార్థనా స్థలము ये प्रार्थना का स्थान है। బేతేలులో బలిపీఠాన్ని కట్టాడు बेतेल में उन्होंने वेदी बांधी, ప్రార్థన చేశాడు प्रार्थना किया। ఈ బలిపీఠము ప్రార్థనను మనకు చూపిస్తుంది ये वेदी हमें प्रार्थना को दिखाती है। ఎంతమంది ప్రార్థన చేస్తారు कितने लोग प्रार्थना करते हैं? ఎంతమంది చేస్తారు ప్రార్థన कितने लोग करते हैं? ऐसा बोलने से आधा प्रार्थना करते हैं पूरा करते हैं ఎంతమంది మంచిగా ప్రార్థన చేస్తారు कितने लोग अच्छा प्रार्थना करते ఓకే हैं? దేవునికి స్తోత్రం उसी तरह ऐसी बोलेंगे जो से हालेलुया हालेलुया మంచిది మనం అందరము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి हम सभी लोग प्रार्थना के जीवन के साथ रहना चाहिए। అందరూ ప్రార్థన చేస్తారు सभी लोग प्रार्थना करते हैं, కానీ लेकिन ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు प्रार्थना करने वाले बहुत से लोग रहते हैं। ప్రార్థనలో పోరాడే వాళ్ళు తక్కువ ఉంటారు प्रार्थना में युद्ध करने वाले कम लोग रहते हैं। ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు प्रार्थना करने वाले बहुत से लोग रहते हैं। విశ్వాసం కలిగి ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ ఉంటారు विश्वास के साथ प्रार्थना करने वाले कम रहते हैं। ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు प्रार्थना करने वाले बहुत से लोग रहते हैं। దేవుని ప్రార్థనకు ఉత్తరం పొందుకోవడానికి గల పట్టుదల గల వారు చాలా తక్కువ మంది वे ఉంటారు परमेश्वर की संतान प्रार्थना का जवाब पाने के लिए एक जिद के साथ रहने वाले बहुत से कम लोग रहते हैं। ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే उदाहरण में अगर हम विचार करने से ఇప్పుడు
ఇప్పుడు యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. अभी याकूब परमेश्वर के साथ युद्ध कर रहा है। ఆది కాండంలో రాయబడి ఉంది. उत्पत्ति में लिखा है। దేవుడు యాకోబు చేసినట్టే దేవుడు పట్టుకున్నాడు. याकूब ने क्या किया? परमेश्वर को पकड़ा। యాకోబు అంటున్నాడు, याकूब कह रहा है, ప్రభువా నన్ను ఆశీర్వదించు. प्रभु मुझे आशीष दे। దేవుడు అంటున్నాడు, परमेश्वर कह रहे అయ్యా हैं, నన్ను విడిచిపెట్టు ప్రభువా, నేను ఇంకో పని పోవాలంటున్నాడు. मुझे छोड़ दे, मैं दूसरे काम पर जाऊंगा। లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే नहीं, तू मुझे आशीर्वाद देने से ही నేను నిన్ను విడిచిపెడతా. मैं तुझे छोड़ दूंगा। నువ్వు నన్ను దీవించకపోతే నేను విడిచిపెట్టను. तू मुझे आशीर्वाद नहीं देने से मैं नहीं छोड़ूंगा। ప్రార్థనలో పోరాడుతున్నాడు. वो प्रार्थना में युद्ध कर रहा है। అక్కడ రాత్రి అంతా దేవునితో పోరాడినట్టు మనం చూస్తున్నాం. वहाँ पर लिखा है, रात भर उसने युद्ध किया ఒక करके। గంట కాదు, 1 घंटा 2 नहीं, గంటలు కాదు, 2 घंटे नहीं, రాత్రి అంతా. रात भर। దేవుడు బిడ్డారా, ये परमेश्वर की संतान యేసు ప్రభు రోజంతా సేవ చేసిండు, यीशु मसीह दिन भर सेवकाई किए, రాత్రి అంతా ప్రార్థన చేసిండు. रात भर प्रार्थना किया करते थे। అందుకే ఆయన సేవలో గొప్ప కార్యాలు జరిగాయి. इसलिए उनकी सेवकाई में अद्भुत कार्य हुए। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు రాత్రి అంతా దేవునితో గడిపినట్టుగా ప్రార్థన చేసినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ये परमेश्वर की संतान याकूब ने रात भर प्रार्थना के साथ बिताया और परमेश्वर के साथ बिताया करके हम देख सकते हैं। ప్రార్థనలో పోరాడుతున్నాడు. वो प्रार्थना में युद्ध कर रहा है। అలా ప్రార్థనలో మనం పోరాడే సైన్యముగా మనం మారాలి. इस प्रकार से प्रार्थना में युद्ध करने वाले सैनिक की तरह हमें बदलना है। ప్రార్థన చేయడానికి మనం ఒక సైన్యముగా తయారు కావాలి. प्रार्थना करने के लिए एक सेना की तरह हमें तैयार होना है। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే क्यों कहने से సాధారణంగా మనం ప్రార్థన చేస్తే అది దేవుని దగ్గరికి చేరలేదు. साधारण रीति से अगर हम प्रार्थना करने से वो परमेश्वर के पास नहीं जाता। సాతానుగాడు ఒక ఆలోచన చేసి शैतान एक विचार करके దేవుడు వాడిని తొక్కివేసినప్పుడు परमेश्वर जब उसे कुचल डाला था, వాడి సైన్యాన్ని 3 జాగాలో పెట్టుకున్నాడు. उसकी सेना को 3 जगह पर रखा। సాతానుగాడి స్థలం ఎక్కడ? शैतान का स्थान कहाँ पर है? ఎక్కడ దొరికింది దేవుడు? परमेश्वर ने कहाँ पर कुचला? ఎక్కడ పడేసిండు? कहाँ पर गिराया? ఆ? ఆ? పాతాళములో ఫస్ట్ పడేసిండు. पहले तो उसे अधोलोक में गिराया। పరలోకంలో దొరికితే దరిద్రుడు పోయి అక్కడ పడ్డాడు. स्वर्ग में कूदने से जहाँ पर वहाँ अधोलोक में गिरा। కానీ వాడు వస్తున్న సమయంలో लेकिन जब वो आ रहा था, కొన్ని దూతలను ఆకాశ మండలంలో పెట్టుకున్నాడు, कुछ दूतों को आकाश मंडल में रखा, కొన్ని దూతలు ఈ భూమి మీద పెట్టుకున్నాడు, कुछ दूतों को इस पृथ्वी पर रखा కొన్ని పోయి అక్కడ పాతంలో పడ్డాయి. और कुछ जाकर अधोलोक में गिरे। యోగు గ్రంథం 2:2 अय्यूब इसका दूसरा अध्याय दूसरे वचन में, అప్పుడు ప్రభు అంటాడు, तब प्रभु कहते हैं, అరే నువ్వు ఎక్కడి నుంచి వస్తావు అంటే तू कहाँ से आ रहा है? कहने से, నేను భూమి మీద అటు ఇటు తిరుగుకుంటూ వస్తాను అన్నాడు. मैं पृथ्वी पर इधर उधर घूमते हुए आ रहा हूँ कहता है। ఆయనకి ఏ పని లేదు, उसे कुछ भी काम नहीं है। వాడు బేకారోడు. वो बिल्कुल बेकार इंसान है। హల్లెలూయా. हालेलुया। భూమి మీద ఖైదీగా తిరిగినట్టు దేశంలో తిరిగినట్టు తిరుగుకుంటూ నేర్చుకోడు. वो पृथ्वी पर इधर उधर घूमते ही रहता है। అంటే ఎవరిని పడేయాలా, कहने से किसको गिराओ, ఎవరిని దేవుడు దూరం చేయాలి, किसको मैं परमेश्वर से दूर ఎవరిని करूँ, చెడ్డమార్గం నడిపించాలి इस వ్యक्ति को मैं पूरे मार्ग पर चलाऊं। అని వారి పని మొత్తం అదే. ऐसे इस रीति से उसका पूरा काम यही है। ఈ భూమి మీద కొన్ని దూతలు అయ్యే పని చేస్తూ ఉంటాయి. इस पृथ्वी पर के कुछ दूत यही काम करते ఈ रहते हैं। ఆకాశ మండలంలో దురాత్మలు वो आकाश मंडल के दुष्ट आत्माएं మన ప్రార్థన దేవుని దగ్గరికి పోకుండా దేవుని దగ్గర నుంచి జవాబు మన దగ్గర రాకుండా మధ్యలో ఆపుతుంటాయి. हमारी प्रार्थना परमेश्वर के पास नहीं जाते हुए, परमेश्वर के पास से उत्तर हमारे पास नहीं आते हुए बीच में रुकाते हैं। దానియేలు గ్రంథము 9-10 అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. दानिएल इसके 9वें अध्याय 10वें अध्याय में दानिएल प्रार्थना कर रहा है। ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన పోగా పోయింది దేవుని దగ్గరికి. वो प्रार्थना कर रहा था तो प्रार्थना उसकी परमेश्वर के पास गई, కానీ రాగా మధ్యలో కొన్ని దురాత్మలు ఆయన ప్రార్థన ఆపినట్టుగా మనం చూస్తున్నాం. लेकिन आते वक्त कुछ दुष्ट आत्माएं बीच में वहां पर रुकाई करके हम देख కానీ सकते हैं। దానియేలు ప్రార్థన ఆపలే. लेकिन दानिएल ने प्रार्थना नहीं रुकाया, శైతాను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. वो प्रार्थना करते ही गया ఆయన చేసే ప్రార్థన उसकी प्रार्थना के द्वारा దేవుని మనసును కదిలించింది. परमेश्वर के मन को पिघल दिया। వెంటనే దేవుడు तुरंत ही परमेश्वर ने మిఖాయేల్ मिखाएल ఓ వెళ్ళు అని చెప్పేసి ఆజ్ఞ ఇస్తే जा करके आज्ञा देने से మిఖాయేల్ వెళ్ళి मिखाएल जाकर దానియేలు దగ్గరికి పోయే జవాబును పట్టుకున్న దూతలతో యుద్ధం చేసి వాటన్నిటిని నాశనం చేసి తిరిగి ఆ జవాబును దానియేలు దగ్గరికి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టిండు. दानिएल के पास में जाने वाले उस उत्तर को जो दुष्ट आत्माएं पकड़ी थी उनके साथ में युद्ध करके फिर से वो उत्तर को लेके आके दानिएल को दिए करके हम देख सकते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన ప్రార్థన ఏ విధంగా అంటే మధ్య సాతాను దురాత్మలు ఆపినా కూడా దేవుని మనసును కదిలించి ఆయన దూతలు మనకు సహకరించి ఆ జవాబు మన దగ్గరికి వచ్చేది అయి ఉండాలి మన ప్రార్థన. हमारी प्रार्थना कैसी रहनी है? अगर हमारी प्रार्थना को दुष्ट आत्माएं रुका के भी रखा, फिर भी
वो अपने दूत को भेजकर युद्ध करके फिर से उत्तर हमारे पास भेजने वाली प्रार्थना, इतनी सामर्थ्य प्रार्थना हमारी रहनी चाहिए। హల్లెలూయా. हालेलुया। ఈ బలిపీఠం మీద కూడా చూస్తే अगर हम वेदी के ऊपर देखने से దాన్ని వధిస్తారు, उसको वध करते हैं, దాని శరీరం దాన్ని పెడతారు. उसका शरीर उस वेदी के ऊपर रखते हैं, ఇక దాంతోనే అయిపోలే, उससे ही का समाप्त नहीं होता, దాంతోనే అయిపోలే. उससे ही नहीं खत्म होता। దేవుని అగ్ని మీది నుండి దిగి వచ్చి परमेश्वर का आग ऊपर से उतर के आकर దాన్ని మొత్తం బూడిద చేస్తేనే उसको पूरा राख बनाने से ही అప్పుడే మనం అర్థం చేసుకుంటాము మన ప్రార్థన దేవుడు విన్నాడు అని చెప్పి. तभी हम समझ लेते हैं कि परमेश्वर ने हमारी प्रार्थना को सुना। హల్లెలూయా. हालेलुया। మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో पहला राजा इसके 18 अध्याय में అక్కడ ఒక సైడ్ 450 మంది ప్రవక్తలు ఉన్నారు, वहाँ पर एक बाजू में 450 भविष्यवक्ताएं हैं, ఇంకొక సైడ్ ఏలియా ఉన్నారు. एक बाजू में एलिया है। వీళ్ళిద్దరి మధ్యలో పోరాటం నడుస్తున్నది. इन दोनों के बीच में युद्ध चल रहा है। ఎవరు దేవుడు? कौन परमेश्वर है? రైతు దేవుడా बैल परमेश्वर है లేకపోతే యేసు ప్రభు దేవుడా? या यीशु मसीह परमेश्वर है? వీళ్ళిద్దరి మధ్యలో इन दोनों के बीच में ఇట్లా యుద్ధం నడుస్తున్నది. युद्ध चल रहा है। మొత్తం రోజు మొదలుంటే సాయంత్రం దాకా ఎన్ని చేసినా అంత సున్నా అయిపోయింది. सुबह से लेकर शाम तक उन्होंने जितना भी किया वो सब कुछ देते ही रहा, కానీ ఏది అక్కడ రాయబడింది, పడిపోయే యెహోవా బలిపీఠానికి నీ కట్టి लेकिन एलिया वहाँ पर गिरा हुआ वेदी को फिर से बांधकर మనం ఆలోచిస్తే ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసిన అంతే. हमारे विचार से वो 2-3 मिनट भी प्रार्थना किया होगा। అక్కడ రాయబడింది ఆకాశం తెరబడి वहाँ पर लिखा आकाश खुल गया, అగ్ని దిగి వచ్చి आग उतर के आकर ఆ బలి పశువును మొత్తం బూడి చేసినట్టు రాయబడింది. वो बलि के पशु को पूरा राख बना दिया करके लिखा है। వచ్చిన దేవుని యొక్క జవాబుకు, आए हुए परमेश्वर के उत्तर को, వచ్చిన దేవుని జవాబుకు आए वाले परमेश्वर के उत्तर को అక్కడ ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు జయ పలికింది. वहाँ के सभी लोग यहोवा ही परमेश्वर है, यहोवा ही परमेश्वर है कहकर जय जयकार करने लगे। హల్లెలూయా. हालेलुया। దేవుడారా మనం ప్రార్థన చేసిన ముఖ్యం కాదు, కానీ ఆ ప్రార్థనకు తగిన జవాబును మనం పొందుకోవడమే ముఖ్యము. ये परमेश्वर की सत्ता प्रार्थना करना वो महत्वपूर्ण नहीं, लेकिन प्रार्थना का जवाब पाना महत्वपूर्ण है। అంటే జవాబు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. तो उत्तर के साथ रहने वाला जीवन हमारा रहना దానికి चाहिए। విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి, उसके लिए विश्वास के साथ प्रार्थना करना నమ్మకం चाहिए కలిగి ప్రార్థన చేయాలి, और భరోసా కలిగి, भरोसे के साथ प्रार्थना करना चाहिए, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, जिद के साथ प्रार्थना करना चाहिए, ప్రార్థనలో యుద్ధం చేయాలి, प्रार्थना में युद्ध करना चाहिए, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనం प्रार्थना के जीवन के साथ हम रहना దేవుడు चाहिए। అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. परमेश्वर अनेक कार्यों को करेगा। మీ అందరూ తెలుసు, ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. आप सभी को पता है प्रार्थना करने के बाद पवित्र आत्मा उतर के आया। ప్రార్థన చేస్తే ఎరికో గోడలు కూడా అవి పగిలిపోయాయి ప్రార్థన ఆరాధన ద్వారా. प्रार्थना और आराधना के द्वारा यरीहो के दीवार भी गिराए गए, చెరిసాల బంధకాలు కూడా పగిలిపోయాయి. जेल के बंधन भी टूट गए, సంఘం ప్రార్థన చేస్తే పేతురు విడిపించబడ్డాడు. कलीसिया प्रार्थना करने से पतरस छुड़ाया गया। ప్రార్థన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. प्रार्थना के द्वारा परमेश्वर अद्भुत कार्य మనం करेगा। ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. हमें प्रार्थना के जीवन के साथ रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। రెండో బలిపీఠం మనకి ఇది నేర్పిస్తున్నది. ये दूसरी वेदी हमें ये सिखाती है। నెక్స్ట్ మూడోది ఏంటంటే और तीसरी वेदी क्या है? ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. उत्पत्ति इसका 13 अध्याय 18 वचन। 13వ అధ్యాయం 18వ వచనం. इसके पश्चात हाँ। अब्राहम अपना तंबू उखाड़कर ఆ, मरने के बाद दूसरों के बीच जो हेब्रोन में थे जाकर रहने लगा और वहाँ भी यहोवा की एक वेदी बनाई। ఓకే హల్లెలూయా. हालेलुया। ఇక్కడ మూడో బలిపీఠాన్ని అబ్రహాం కట్టాడు. यहाँ पर तीसरे वेदी को अब्राहम ने बांधा। ఎక్కడ కట్టాడు? कहाँ पर बांधा? హెబ్రోనులో కట్టాడు. हेब्रोन में बांधा। ప్రతి ప్లేస్ అక్కడ ఆయన ప్రయాణం ఉన్నాడు, वो यात्रा में है, ప్రయాణంలో ఉన్నాడు. यात्रा में है। విశ్వాస యాత్రలో ఉన్న మనము विश्वास की यात्रा में रहने वाले हम ఒకటి దేవుని ప్రత్యక్షత కలిగి ఉండాలి, एक परमेश्वर के दर्शन के साथ रहना है, రెండోది ప్రార్థన జీవితం కలిగి और ఉండాలి. दूसरा प्रार्थना के जीवन के साथ रहना है। ఒకసారి మీరు అందరూ చెప్పండి. एक बार आप सभी लोग बताओ, మొట్టమొదటి ఏంటంటే पहला बात क्या है? దేవుని ప్రత్యక్షత కలిగి ఉండాలి. परमेश्वर के दर्शन के साथ रहना है। ఏం కలిగి ఉండాలి? क्या किसके साथ रहना है? జోర్ से बोलना है. రెండోది ఏంటంటే और दूसरा क्या है फिर? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. प्रार्थना के जीवन के साथ रहना है। ఏం కలిగి ఉండాలి? किसके साथ रहना है? थोड़ा जोर से और थोड़ा जोर से. ఓకే, మనందరం విశ్వాస యాత్రలో ఉన్నాం. हम सभी लोग विश्वास की यात्रा में हैं। దేవుని ప్రత్యక్షత మనకు ఉండాలి, परमेश्वर का दर्शन हमें रहना ప్రార్థన चाहिए జీవితం ఉండాలి. और प्रार्थना का जीवन रहना चाहिए। అబ్రహాం మళ్ళీ ముంగడి వెళ్ళాడు, अब्राहम फिर आगे बढ़ा మళ్ళీ మూడో బలిపీఠం కట్టాడు. और फिर से तीसरी वेदी को ఎక్కడ बनाया। కట్టాడు? कहाँ पर बनाया? హెబ్రోనులో కట్టాడు. हेब्रोन में बनाया। హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటి? हेब्रोन नाम का अर्थ क्या है कहने से? సహవాసము, संगति, ఫెలోషిప్, సహవాసము. संगति। దేవుడరా సహవాసము
బైబిల్లో 3 రకాలు చెప్పబడ్డది. प्रिय परमेश्वर की संतान संगति बाइबल में 3 प्रकार से बताया गया है. 3 రకాల సహవాసాలు ఉన్నాయి. 3 प्रकार की संगति है. ఒకటోది पहली దేవునితో సహవాసం. परमेश्वर के साथ संगति. దేవునితో సహవాసం ఎవరైతే చేస్తారో जो परमेश्वर के साथ संगति करता है వాళ్ళు దేవుని శక్తి वो పొందుకుంటారు. परमेश्वर के सामर्थ को प्राप्त करता है. హల్లెలూయా. हालेलुया. మోషే 40 దినాలు 40 రాత్రులు సీనాయి కొండ మీద దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాడు. मूसे 40 दिन और 40 रात सीने पहाड़ पर परमेश्वर के साथ संगति करने के लिए गया था. మీరు ఇటు ధ్యానం ఉంచండి. आप सभी लोग इधर ध्यान रखिए. మోషే, मूसा, అహరోను, हारून తన భార్య సిప్పోరా और उसकी पत्नी सिप्पोरा, వీళ్ళు ముగ్గురు ప్రయాణం చేశారు. ये तीनों लोग भी यात्रा कर रहे కానీ हैं. మధ్యలో వెళ్తున్న దేవుడు అన్నాడు అంటే लेकिन बीच में जाने के बाद परमेश्वर कहते हैं మోషే నువ్వు ఒక్కడిగా రావాలి. मूसा तो अकेला ही हाँ. అప్పుడు వీళ్ళని మధ్యలో ఉంచి तब उन्हें बीच में रखकर ఈయన మీదికి వెళ్ళాడు. ये ऊपर चला गया. 40 దినాలు 40 రాత్రులు అక్కడ ఉన్నాడు. 40 दिन और 40 रात वहाँ पर ठहरा. రిటర్న్ ఆయన వచ్చినప్పుడు जब वो आ रहा था ఆయన ముఖము చూసి చాలా మంది కింద పడిపోయినాడు. उसके मुख को देखकर बहुत से लोग नीचे गिर गए. ఎందుకు సాధారణ మనిషే కదా, क्यों? साधारण ही मनुष्य था ఆయన ना. ముఖం ఎప్పుడు చూడలేదా? उसका चेहरे को किसी ने कभी नहीं देखा. చూసావు ఆయన ముఖాన్ని. देखा पहले भी. మోసే ఎవరైనా తెలుసు, मूसा कौन है सभी को पता है. కానీ ఎందుకు ఆయన చూసినప్పుడు పడిపోయారు అంటే लेकिन उसको देखने के बाद क्यों गिरे कहने से 40 రోజులు దేవునితో ఆయన గడిపి 40 दिन परमेश्वर के साथ बिताकर దేవునితో సహవాసం చేసి परमेश्वर के साथ संगति करके దేవుని యొక్క శక్తి పొందుకున్నాడు. ఆయన परमेश्वर की सामर्थ प्राप्त किया. దేవుని యొక్క శక్తి మోషేలో నుండి ఎప్పుడైతే బయలుపరచబడిందో परमेश्वर की सामर्थ मूसा के द्वारा जब प्रकट की गई ఆయన చూసిన ప్రజలు కొంతమంది పడిపోయారు. उसको देखने वाले लोग कुछ लोग गिर गए. హల్లెలూయా. हालेलुया. ఆయనతో సహవాసం చేస్తే మనం దేవుని శక్తి పొందుకుంటాం. उसके परमेश्वर के साथ संगति करने से परमेश्वर की सामर्थ को हम प्राप्त करते ఒక हैं. ఉదాహరణ, एक उदाहरण, ఒక కోడికి 10 గుడ్లు ఉన్నాయి. एक मुर्गी को 10 अंडे हैं. ఈ 10 గుడ్లు ఒకరోజు మాట్లాడుకుంటారు. एक ये 10 अंडे एक दिन बातचीत कर रहे हैं. ఏమని మాట్లాడుకుంటానే అంటే क्या कह रहे हैं कहने से మనమేమో గుండ్లాగా తెల్లగా ఉన్నాం. हम गोल गोल और सफेद है. మనం అన్నేమో ముక్కున్నది, దానికి కాళ్ళు ఉన్నాయి, దానికి కాళ్ళు ఉన్నాయి, రెప్పలు ఎగురుతాయి, తురుముతాయి, తింటాయి, అన్ని చేస్తారు. हमारी मम्मी को आंखें है, नाक है, सब कुछ है, खाती है, पीती है, इधर उधर उसको पंख है तो इधर उधर उड़ती भी है. కానీ నిజంగా మన మమ్మీ గారు మాట ఎంత మంచిది కావచ్చు. सचमुच हम मम्मी की तरह बदलने से कितना अच्छा रहता होगा. ఇట్లా డిస్కషన్ చేసుకుని और ऐसे सभी लोग बात कर रहे हैं. చేసుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి वो सभी ऐसे बात करके मम्मी के पास चले गए. మమ్మీ మమ్మీ मम्मी मम्मी నువ్వు తింటానవు, तू खाती है, మొత్తుకుంటానవు, चिल्लाती है, ఎగురుతానవు, कूदती है, నడుస్తానవు, चलती है, అన్ని చేస్తానవు. सब कुछ करती है. నిన్ను చూస్తే మాకు మంచిగా అనిపిస్తుంది. तुझे देखने के बाद हमें बहुत ही अच्छा लगता మరి है. దేవుడు నీ మీద మారుతావా तो क्या हम तेरे जैसे सब बदल सकते हैं? అని అడుగుతానే. ऐसे वो पूछ रहे అప్పుడు हैं. మమ్మీ ఏమన్నదంటే तब मम्मी ने क्या कहा? అవును బిడ్డారా, हाँ बच्चों, నేను నీ మంచి కోరే తల్లిని. मैं आपकी अच्छी माँ हूँ. తల్లి ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లల మంచినే కోరుతారు. माता पिता अपने बच्चों का हमेशा अच्छाई और కానీ भलाई सोचते తల్లిదండ్రులే हैं. ఎప్పటికీ నన్ను గిట్లాంటిది, నన్ను గట్లాంటిది అని అనుకుంటారు పిల్లలే. लेकिन माता पिता ही मुझे ऐसे పిల్లలు అనుకుంటారు తల్లిదండ్రులు గిట్లా అంటారు గట్లా అంటారు అని చెప్పేసి. बच्चे सोचते हैं कि मुझे मेरे माता पिता ऐसे कहते हैं वैसे कहते हैं. वो सभी प्रकार की बातें बच्चे सोचते ఈ हैं. ప్రేమ గల తల్లి ఏమంటుందంటే ये प्रेमी स्वरूपी माँ क्या कह रही है? బిడ్డలారా, बच्चों, 21 రోజు మీరు నా రెక్కల కింద ఉంటే 21 दिन अगर आप मेरे पंखों के नीचे रहने से నేను ఎట్లా అయితే ఉన్నాడో మీరు గట్లే అవుతారు. मैं जैसी हूँ वैसे आप भी बदल నేను जाओगे. ఎట్లా చూస్తానో మీరు గట్లే मैं చూస్తారు. जैसे देख रही हूँ वैसे आप भी నేను देखोगे. ఎట్లా నడతానో మీరు గట్లే ఆడతారు. मैं जैसे चल रही हूँ आप भी वैसे నేను चलोगे. ఎట్లా ఎగురుతానో మీరు గట్లే ఎగురుతారు. मैं जैसे कूद रही हूँ वैसे आप भी कूदोगे. అంటే 5 గుడ్లు ఏమంటున్నాయి అంటే तो वो 5 अंडे क्या सोच रहे उनमें से? మా మమ్మీ ముసలి అవుతాండి, मेरी माँ की हो रही है. రాను 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 మా అమ్మ ముసలి అవుతాండి. आते 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 मेरी माँ थोड़ी बुढ़ी हो रही है. దాని తెలివి కూడా మందం అయిపోతాను. उसकी बुद्धि भी थोड़ी चली जा रही है. ఏంటి क्या? నేను ఒక ఇట్లున్నా, मैं ऐसी हूँ. నాకు కాళ్ళు వస్తాయా, मुझे पैर आएंगे, చేతులు వస్తాయా, मुझे हाथ आएंगे. చెప్పేదానికి కూడా కొంచెం బుద్ధి ఉండాలి. बनाने के लिए थोड़ा अक्ल रहना चाहिए. లేదు బిడ్డ, नहीं बच्चे, 21 రోజు నా రెక్కల కింద ఉంటే మీరు అవుతారు. 21 दिन मेरे पंखों के नीचे रहे तो हो जाएगी. నాకేం చెప్పా 5 వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. नहीं मुझे कुछ भी नहीं बताना, मुझे कुछ भी नहीं बताना करके वो वहाँ से चली गई. 5 గుడ్లు వెళ్ళిపోయినాయి. 5 अंडे चले गए. ఇంకెన్ని ఉన్నాయి? और कितने बचे हैं? कितना है? कितने बचे हैं? अंडा अंडा कितना है? हाँ? आवाज नहीं आ रहा है? सही, ఇంకా 5 ఉన్నాయి. और 5 बचे हैं. అందులో 3 ఆలోచనలు చెప్తారు. उनमें से 3 विचार कर रहे हैं. మమ్మీ మంచిదే, मम्मी तो अच्छी है. మనం
మంచి కోరుతుంది. हमारे लिए अच्छा सोचती है। నమ్మదా నమ్మద్దా विश्वास करना है या नहीं करना है? అంటే మీకు కొద్దిగా వెనుక ముందు ఆడతాను, ये थोड़े आगे पीछे हो रहे हैं, వెనుక ముందు ఆడతాను. आगे पीछे हो रहे हैं। రెండు గుడ్లు మాత్రం, మూడు కాదు, రెండు. तीन नहीं, दो ही है। ఆ రెండు గుడ్లు వెనుక ముందు ఆడుతున్నాయి. 2 अंडे आगे पीछे हो रहे हैं। అమ్మ నువ్వు చెప్తున్నావు నమ్ముతలేను, अब माँ तो बता रही है विश्वास करेंगे, కానీ నాకు కూడా కొద్దిగా డౌటే ఉన్నది. लेकिन हमें भी थोड़ा डाउट है। సరే ఎంత నువ్వు మా తల్లిదండ్రులు, नहीं। మా తల్లి. जितना भी हो तो हमारी माँ है। సరే నేను అప్పుడప్పుడు చచ్చిపోతా, ठीक है, कभी कभी आते जाते रहूंगा। ఎంతైనా మా తల్లిదండ్రులే, तू मेरी माँ है ना, నేను అప్పుడప్పుడు చచ్చిపోతా कभी कभी मैं आते जाते रहूंगा। అని రెండు గుడ్లు అప్పుడప్పుడు చచ్చిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. ऐसे करके 2 अंडे में आते जाते रहूंगा करके चले కానీ गए। మిగతా మూడు గుడ్లు మాత్రము लेकिन बचे हुए 3 अंडे, తల్లి माता నువ్వే లేకపోతే మీ భూమికి రాకపోదు, तू नहीं है तो हम इस संसार में नहीं आ सकते నేను ఈ थे। భూమికి వచ్చినామంటే నువ్వే. हम इस संसार में आए हैं तो तू ही कारण है। నువ్వు ఎట్లా అంటే మేము గట్లనే. तू जैसे कहेगी हम वैसे करेंगे। 21 రోజు రెక్కల కింద సావాసం, తల్లితో సావాసం చేస్తే 21 दिन वो अपने माता के पंखों के नीचे संगति करने से 21 రోజు రానే వచ్చింది. 21 दिन आ गया, పట గుడ్లు పలిగిపోయాయి. अंडे थोड़े थोड़े फूटने लगे, తీసి అనుకుంటే పిల్లలు బయటకు వెళ్ళింది. उसके अंदर से चू चू करते हुए बच्चे बाहर आए। తన తల్లి ఎట్లా ఉన్నదో అవి అట్లే ఉన్నాయి. वो माता कैसी थी वो बच्चे भी वैसे बदल गए। తల్లి ఎట్లా చూస్తుందో బిడ్డలు అట్లే చూస్తున్నాయి. माता जैसे देख रही वो बच्चे भी वैसे देखने लगे। కంప్లీట్ గా తల్లి ఎట్లా ఉన్నదో ఈ ముగ్గురు పిల్లలు కూడా సేమ్ అట్లే ఉన్నారు. माता जैसी है ये 3 बच्चे भी सेम उसी प्रकार से కానీ बदल गए। అప్పుడప్పుడు అలా చూసినావా, लेकिन जो तभी तभी आए थे कह के गए थे ना, ప్రతి ఆదివారం చర్చికి పోతారా, हर संडे चर्च जा रहे हो, కవి ప్రతి ఆదివారం పోతారా, हर संडे जा रहे हो चर्च? అప్పుడప్పుడు. हाँ, कभी कभी जाते। ఇప్పుడు అప్పుడప్పుడు ఆదివారం ఏమైందంటే वो कभी कभी बोलने वाले क्या हुए? ఒకదానికి కాలు లేదు, एक को ఒకదానికి కన్ను లేదు. एक को आंख नहीं है। ఏమైంది? क्या हुआ? హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు తెలిసిందా? अभी पता चला? సరే ఇలాంటి ఉంది. अभी ये जाने दो। మా మమ్మీ పాలు వేసిన 5 గుడ్లు 5 अंडे बोले थे ना हमारी मम्मी पागल है करके, మొత్తం మురుగు పట్టాయి. पूरे सड़ गए। ఆ ఏజ్ పూరా తీసి పక్క వాడితే उसे क्या किए? निकाल के फेंक दिया गया। నరకానికి పోయినాయి. वो नरक में चले गए। దేవుని ఆజ్ఞను నిరాకరిస్తే వాళ్ళు నరకానికి వెళ్తారు. अगर आप परमेश्वर की आज्ञा को अगर आप परमेश्वर की आज्ञा को नहीं मान रहे हो तो वो नरक में जाएंगे। ఒకవేళ భక్తిని, సేవను, సావాసాన్ని కవి అన్నారనుకో, నీ భక్తి కూడా అటు ఇటు అని ఉంటుంది. अगर आप अपने भक्ति को, संगति को और चर्च को कभी कभी बोलोगे तो आपकी भक्ति भी कभी దేవుడు कभी जाएगी। చెప్పినట్టు చేసి ఆయన రెక్కల కింద మనం ఉంటే परमेश्वर जैसे बताते वैसे करके हम उसके पंखों के नीचे रहेंगे। మొట్టమొదటిగా దేవుని శక్తి పొందుకుంటాము. जब परमेश्वर की